రచన శ్రీ విశ్వమాతాదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర. ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లీలా వైభవాల్ని కీర్తిస్తూ రచించిన 138 పద్యాలలోని కొన్ని పద్య రత్నాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. 13వ భాగము. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు శ్రీనివాసుడు ఆనంద నిలయుడుగా వెలుగొందుతూ ఉంటాడని, ఆ దేవదేవుని చూసినప్పుడు భక్తులలో అంతకు పూర్వమున్న అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి విజ్ఞానం అనే వెలుగులు వారిలో ప్రసరిస్తాయని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. అలరుచుండెనద్రినానంద నిలయుడై వెంకటేశుడెప్పుడు వెలుగుతోడా, అట్టి దేవుజోడన జ్ఞానతిమిరము తొలగిపోవుచుండు దూరమగుచు. శ్రీ వెంకటనాథుడు ఆనందానికి నిలయుడై కొండ మీద ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ దేవదేవుని దర్శించగానే అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. శ్రీనివాసుని నిలయం 7 కొండలు. అందుకే ఆయన కొండల రాయుడుగా ప్రశంసలు పొందాడు. ఆయన సహస్రార్క చటాభాస్వద్విమానాంతశ్చితః అని ప్రశంసితుడయ్యాడు. 1000 సూర్యుల కాంతి సమూహాలతో ప్రకాశించి ఆనంద నిలయ విమానం మీద విజయం చేసి ఉండే దేవుడు శ్రీనివాసుడు. నభసో జ్యోతి అని ఆ శ్రీనివాసుడు కీర్తి పొందాడు. అంటే ఆయన ఆకాశపు వెలుగు, సూర్యాత్మకుడు, వైకుంఠానికి వెలుగు అని అర్థం. ఆయన వెలుగులు సోకిన భక్తుల మనస్సులలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. ఆ భక్తుల మనస్సులలో విజ్ఞానపు వెలుగులు ప్రసరిస్తాయి అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుని సేవించిన భక్తులకు ఆ దేవదేవుడు బ్రహ్మ విద్యను ప్రసాదిస్తాడని, స్వచ్ఛమైన భక్తితో సేవించే భక్తులకు విజయాలను ప్రసాదిస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. బ్రహ్మ విద్యనిచ్చు బ్రహ్మాండ శ్రేష్ఠుండు, జయము నొసగువాడు జగతి గురుడు, పూజ్యుడైన గనుడు పురుషోత్తమ ఖ్యాతిని అలరునట్టి విభుడు హరియ వినుడు. బ్రహ్మాండ శ్రేష్ఠుడైన శ్రీనివాసుడు బ్రహ్మ విద్యను ప్రసాదిస్తాడు, విజయాన్ని కలిగిస్తాడు. పూజ్యుడు గొప్పవాడైన శ్రీహరి పురుషోత్తముడు అనే ఖ్యాతితో వెలుగొందుతూ ఉన్నాడు. శ్రీనివాసుడు బ్రహ్మవిత్తముడు, అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులలో ఉత్తముడు. బ్రహ్మ విద్య అంటే శ్రేష్టమైన విద్య, విస్తారమైన విద్య, విశిష్టమైన విద్య. శ్రీనివాసుడు బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్త అనే ప్రశంసలు అందుకొన్నాడు. అణువు కంటే చిన్నవాడై, మహత్తు కంటే పెద్దవాడై, బ్రహ్మాండంలోనూ బ్రహ్మాండం బయట వ్యాపించినవాడు ఆ శ్రీనివాసుడు.
అంటే సకల లోక వ్యాపకుడు అని అర్థం. అలాంటి దేవుడు ఈ లోకాలు అన్నిటికీ గురుడు. శ్రీనివాసుడు గురుహు అని ప్రశంసలు అందుకొన్నాడు. ఆయన గీతా ప్రబోధం కావించి సర్వలోకాలకు గురువు అయ్యాడు. గుప్తం రౌతీతి గురుహు, గుప్తార్థాలను బోధించేవాడు గురువు అని తాత్పర్యం. ఆయన లోక గురువు కాబట్టి ఘనుడు. శ్రీనివాసుడు పురుషోత్తమ అని ఖ్యాతి పొందాడు. సాధారణ వ్యక్తుల కంటే, ముక్తుల కంటే, నిత్య ముక్తులైన అనంత గరుడాదుల కంటే విలక్షణమైన గొప్పవాడుగా శ్రీనివాసుడు ప్రకాశిస్తూ ఉంటాడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు, శ్రీ మహామంత్రయోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో భూమండలం మీద ఉన్న అనేక వేల పుణ్యక్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రముగా తిరుమలకు ప్రసిద్ధి లభించిందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. పొడమిలోన మేటి పుణ్యంపు క్షేత్రమై తిరుమలకును పేరు స్థిరము పడియే, పసిడి నిండినట్టి బహుకాంతులతోడ వెంకటేశుడనుచు వెలుగుచుండే. ఈ భూమండలం మీద గొప్ప పుణ్యక్షేత్రం అనే పేరు తిరుమలకు స్థిరపడింది. ఆ క్షేత్రంలో బంగారుమయమైన కాంతులలో శ్రీ వెంకటేశ్వరుడు వెలుగొందుతూ ఉన్నాడు. తిరుమల అంటే పవిత్రమైన కొండ, పాపాలను తొలగించే కొండ, సంపదలను ప్రాప్తింపచేసే కొండ, సంపదలను ప్రసాదించే కొండ, శుభాలను కలిగించే కొండ. అందుకే ఇది గొప్ప క్షేత్రం. ఈ క్షేత్రంలో శ్రీనివాసుడు వక్షస్థలంలో మహాలక్ష్మిని నింపుకోవటంతో పసిడి కాంతులతో వెలుగొందుతున్నాడు. ఆయన వెంకటేశ్వరుడు కాబట్టి అమృతత్వాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు, శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో 14 లోకాలని పరిపాలించే శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థిస్తే ఆయన ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. 14 భువనముల పాలించు వెంకటేశుదయను వేడుకొనగా, నమ్మి కొలుచువారిన నయమ్ము రక్షించి అండయగుచునెప్పుడు హాయిగూర్చు. 14 లోకాలను పాలన చేసే శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థించి విశ్వసించిన భక్తులకు ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ అండగా ఉండి రక్షిస్తూ ఉంటాడని, హాయిని కలిగిస్తూ ఉంటాడని గురుదేవులు తెలియజేశారు. శ్రీ వెంకటనాథుడు సకల లోకాధిపతి, శ్రీనివాసుడు దిగ్వస్త్ర దిక్పతీశ్వర అని నుతులు అందుకొన్నాడు. దిగ్వస్త్ర అంటే దిక్కులను కట్టుకొన్నవాడు, దిక్కులు అంతా వ్యాపించినవాడు అని అర్థం. దిక్పతీశ్వరుడు అంటే దిక్పాలకులు శాసకుడు, అంటే అష్టదిక్పతుల్ని శాసించేవాడు అని అర్థం. ఆయన 14 లోకాలకు ప్రభువు. ఊర్ధ్వలోకాలు 7: భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు ఊర్ధ్వలోకాలు. అధోలోకాలు 7: అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు. ఈ లోకాలు అన్నింటికీ ప్రభువైన శ్రీనివాసుడు బంగారు కాంతులతో వెలుగొందుతూ భక్తుల్ని రక్షిస్తూ వారికి సంతోషాన్ని సమకూర్చుతూ ఉంటాడు. ఆ శ్రీనివాసుడు భక్త జన పోషకుడు, దీన జన రక్షకుడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు.
వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు, శ్రీ మహామంత్రయోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఒక పద్యంలో సప్తగిరుల మీద కొలువైన సకల సృష్టికర్త అయిన ఆ శ్రీనివాసుని దర్శించినప్పుడు దీనుల జన్మ కూడా సార్థకం అవుతుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. సకల సృష్టికర్త సప్తగిరుల మీద కొలువుదీరినాడు కోర్కెదీర్చ, వెలుగునిచ్చుచున్న వెంకటేశుని చూడ, దివ్యమగును జన్మ దీనులకును. సకల లోకాలను సృష్టించే స్వభావం కలిగిన శ్రీనివాసుడు సప్తగిరుల మీద కొలువై భక్తుల కోర్కెలు తీర్చుతూ ఉన్నాడు. లోకానికి వెలుగుల్ని ప్రసాదించే శ్రీ వెంకటేశ్వరుని దర్శనం దీనుల జన్మను దివ్యం చేస్తుంది. లోకాలను బ్రహ్మ సృష్టిస్తాడు, కానీ ఆ బ్రహ్మను సృష్టించిన వాడు శ్రీనివాసుడు. అందుకే ఆయన సకల లోక సృష్టికర్తగా ప్రస్తుతించబడ్డాడు. శ్రీ వెంకటనాథుడు బ్రహ్మసృట్ అని నుతులు అందుకొన్నాడు. అంటే జగత్తు సృష్టికర్త అయిన బ్రహ్మను సృజించినవాడు అని అర్థం. అంతేకాదు, ఆయన బ్రహ్మస్తుత్య అని కూడా నుతులు అందుకొన్నాడు. బ్రహ్మదేవుని చేత, వేదాల చేత, బ్రాహ్మణుల చేత, అంటే బ్రహ్మజ్ఞానుల చేత స్తుతించదగినవాడు అని భావం. అలాంటి దేవదేవుడు శ్రీ వెంకటాద్రి మీద కొలువై ఉన్నాడు. సృష్టికర్తకు రక్షణ బాధ్యత కూడా ఉంటుంది. నారు పోసినవాడు నీరు పోస్తాడు కదా, అలాగే శ్రీనివాసుడు భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు. ముఖ్యంగా దీనుల పట్ల ప్రత్యేక కటాక్షాలను ప్రసరింపచేస్తాడు. వారి జీవితాలను చరితార్థం చేస్తాడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు, శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో శ్రీహరి, శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశ్వరుడు అని నుతులు అందుకుంటూ ఉన్న ఆ భగవానుడు వంశాలను ఉద్ధరిస్తూ ఉంటాడని, రాజభోగాలను ప్రసాదిస్తూ ఉంటాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. వంశముద్ధరించు వరదాత శ్రీహరి, రాజభోగమిచ్చు రమ్యమూర్తి, సప్తగిరులపైన సాక్షాత్కరించుచు సర్వలోకములను సాకుచుండే. సప్తగిరుల మీద సాక్షాత్కరించే శ్రీనివాసుడు వంశాన్ని ఉద్ధరించే వరదాతగా, రాజభోగాలను సమకూర్చే రమ్యమూర్తిగా వెలుగొందుతూ సకల లోకాలను రక్షిస్తూ ఉన్నాడు. వంశం వృద్ధి కావాలంటే సంతానం కావాలి. సంతానాన్ని ఇచ్చి భక్తుల్ని కాపాడుతూ ఆ శ్రీనివాసుడు భక్తుల వంశాలని ఉద్ధరిస్తూ ఉంటాడు. శ్రీనివాసుడు జగత్ కుటుంబ జనిత్రే అని నుతులు అందుకొన్నాడు. లోకంలోని కుటుంబాలను పుట్టించినవాడు అని అర్థం. భక్తులకు వరాలను ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన వరదాత. వంశోద్ధారణకు పుత్రులు కావాలి కాబట్టి శ్రీనివాసుని నామాన్ని పఠిస్తే పుత్రార్థి సగుణాన్ పుత్రాన్ లభేత ఆయుష్మతస్తతః. పుత్రుల్ని కోరుకునేవారు సుగుణవంతులు, దీర్ఘాయుష్మంతులు అయిన పుత్రుల్ని పొందుతారు అని తెలుస్తున్నది. అలాగే సిరి సంపదల్ని పొంది రాజభోగాలను కూడా శ్రీ వెంకటేశ్వరుని భక్తులు అనుభవిస్తారు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు, శ్రీ మహామంత్రయోగ సిద్ధేంద్రులు,
భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో శ్రీ వెంకటేశ్వరుని స్వచ్ఛమైన భక్తితో సేవించే భక్తులు వారి అంత్య కాలములో అంటే మరణం సమీపించిన కాలములో ఆ మాధవుని స్మరించినట్లయితే వారి జన్మ సార్థకమవుతుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. మరణ సమయమందు మాధవుని తలప మాన్యమగును మహిని మనుజ జన్మ స్మరణ మాత్రముననే సకల శుభములగు శేషగిరిపతి ఇలా శ్రేయమిచ్చు. అంత్యకాలంలో శ్రీనివాసుని నామాన్ని స్మరిస్తే మానవుని జన్మ సార్థకం అవుతుంది. శేషగిరినాథుడైన శ్రీ వెంకటేశ్వరుడు తన నామస్మరణం వల్లనే శుభాలను సమకూర్చుతాడు. మృత్యుదేవతను కూడా శాసించగల దేవాది దేవుడు శ్రీనివాసుడు. అందుకే ఆయన యమలోక నివారణ అని స్తుతులు అందుకొన్నాడు. తనను ఆశ్రయించిన వారికి యమలోక వాసం లేకుండా చేయగలుగుతాడు శ్రీనివాసుడు. శ్రీ వెంకటేశ్వరుడు యమాంతకుడు అంటే ప్రళయకాలములో యమధర్మరాజును కూడా అంతమొందించే అధిపతి. శ్రీనివాసుని భక్తులు ఆ దేవదేవుని నామాన్ని స్మరిస్తూ ఆయుస్సును కోరితే అనంత కల్పకాలం కీర్తిమంతులై జీవించే భాగ్యాల్ని భగవానుడు ప్రసాదిస్తాడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో శ్రేష్టమైన భక్తిభావంతో పూజించే విశిష్టులైన భక్తులు నాణ్యమైన ప్రవర్తనలో శ్రేష్ఠులై ఉంటారని తెలియజేస్తూ అలాంటి వారి మీద శ్రీనివాసుడు తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తాడని ఈ విధంగా తెలియజేస్తున్నారు. పరమ పుణ్యమతులు బాలాజీ భక్తులు భక్తి పదమునందు రక్తితోడ నడచి నాణ్యవర్తనముల శ్రేష్ఠులై వెలుగు చిమ్ముచున్రు వేట్కతోడ. బాలాజీ భక్తులు పరమమైన పుణ్యమతులు. భక్తి మార్గంలో మిక్కిలి ఇష్టంతో నడిచి నాణ్యమైన ప్రవర్తనలో శ్రేష్ఠులై కాంతులు చిమ్ముతూ ఉంటారు. శ్రీనివాసుడు బాలాజీగా ప్రసిద్ధుడు. ఉత్తర హిందూస్థానం వారు ఎక్కువగా బాలాజీ అనే పేరుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా భగవంతుడు పలుకుతాడు. సకల నామములు ఆయనవే. భక్తి మార్గం అనేక విధాలుగా ఉంటుంది. భక్తులు తమకు నచ్చిన రీతిలో భగవంతుని సేవిస్తారు, పూజిస్తారు, ధ్యానిస్తారు. వారి భక్తి విధానాలకు అనుగుణంగా భగవంతుడు ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటాడు. భక్తులు శ్రేష్టమైన ప్రవర్తనతో ఉంటారు. సర్వ జీవ సమభావంతో ప్రవర్తిస్తారు. ఆర్తితో ఉన్న వారిని భక్తులు ఆదరిస్తారు. అలా ఆదరిస్తే భగవంతుడు కూడా తమను కనికరిస్తాడని భావిస్తారు. అందుకే నిజమైన భక్తులు శాశ్వతులై వెలుగొందుతూ ఉంటారని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు ఒక పద్యంలో బుద్ధిబలాన్ని మించిన బలం వేరేది ఏదీ లేదని, తిరుమలనాథుడైన శ్రీ వెంకటేశ్వరుని స్వచ్ఛమైన మనస్సుతో పూజించినప్పుడు ఆ దేవదేవుడు తెలివి అనే సంపదను ప్రసాదిస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. ధీబలమును మించు తేజమ్ము లేదెందు తిరుమలేశుడిచ్చు తెలివినెప్పుడు
తెలివి అనెడు ధనము పొలుపుగా నొసగెడి దేవదేవు మహిమ తెలియతరమే. బుద్ధి బలాన్ని మించే బలం, తేజస్సు ఎక్కడా లేదు. తిరుమలనాథుడు తెలివిని ప్రసాదిస్తాడు. తెలివి అనే ధనాన్ని చక్కగా ప్రసాదించే దేవదేవుని మహిమను తెలియటం సాధ్యం కాదు. బలం 2 రకాలు. శారీరక బలం ఒకటి కాగా మానసిక బలం మరొకటి. మానసిక బలాన్ని ధీబలం అంటారు. ఇదే బుద్ధి బలం. కండగలవాణ్ణి సైతం ఓడించగలిగిన శక్తి బుద్ధిబలం కలిగి ఉంటుంది. బుద్ధిబలం కలిగిన వానికి ఉంటుంది. బుద్ధిబలం ఉన్న వ్యక్తి చురుకుగా ఉంటాడు. ఏ విషయాన్ని అయినా వెంటనే గ్రహిస్తాడు. వచ్చిన చిక్కుల్ని వేగంగా తొలగించుకోగలుగుతాడు. భగవానుడు ధీశక్తి ప్రదాత. తనను కొలిచే వారి మనస్సులు పదునెక్కే వరాల్ని శ్రీనివాసుడు ప్రసాదిస్తాడు. తెలివి అనేది ధనం. ఇతర ధనాలు లేకపోయినా తెలివి అనే ధనం ఉంటే వ్యక్తి వికసిస్తాడు. ఏ ప్రాంతంలో అయినా రాణిస్తాడు. ఆ విధమైన తెలివిని ప్రసాదించే తిరుమలేశుని మహిమను ప్రకటించే శక్తి శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం పొందిన భక్తులకు మాత్రమే కొంతైనా సాధ్యమవుతుంది అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో వటపత్రశాయి అయిన శ్రీ వెంకటేశ్వరుడు భక్తజనులకు ఎల్లప్పుడూ సంతోషాన్ని చేకూర్చుతాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. వరదహస్తుడైన వటపత్రశాయియే గరుడ నగ నివాసి ఘనతమీర భక్తజనులకెప్పుడు ప్రమదమ్ము చేకూర్చు వెంకట నగముపై విమలమూర్తి. శ్రీనివాసుడు వరదహస్తుడు, వటపత్రశాయి, గరుడాద్రి వాసి. తన మహిమల్ని ప్రదర్శిస్తూ భక్తులకు సంతోషాన్ని కలిగిస్తూ స్వచ్ఛ రూపంతో వెంకటాద్రిపై నివసిస్తూ ఉన్నాడు. శ్రీనివాసుడు వరదహస్తుడు. ఒక చేతితో తన పాద పద్మాల్ని ఆశ్రయింపమని చూపిస్తూ మరొక చేతితో అభయం ఇస్తాడు. అంటే భయం వద్దని, భక్తులకు కావలసిన వరాలను ఇస్తానని దాని అర్థం. ఆయన వటపత్రశాయి. లోక కల్లోలం జరిగినప్పుడు విష్ణువు మర్రి ఆకు మీద పబళించాడు. శ్రీనివాసుడు గరుడాద్రి నివాసుడు. తనను కొలిచే భక్తులకు నిరంతరం సంతోషాన్ని కలిగిస్తాడు. ఆశ్రయించిన వారి ఆర్తిని తొలగిస్తాడు. అందుకే ఆయన ఆర్త రక్షణుడు అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో శ్రీనివాసుడు తన భక్తులకు భయాన్ని దరికి చేరనీయబడని, అంజనాద్రి మీద నిలిచి ఆర్తరక్షణ పరాయణత్వం అనే కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. అభయదాతయైన ఆద్యంతరహితుండు అంజనాద్రి నిలయుడాదిమూర్తి జగతి రక్షకుడయి సుగతులనందించు వెంకటేశుడెలను ప్రేమమూర్తి. అంజనాద్రి నిలయుడైన శ్రీనివాసుడు అభయదాత, ఆద్యంతరహితుడు, జగత్ రక్షకుడు, సుగతి ప్రదాత, ప్రేమమూర్తి. శ్రీనివాసుడు అభయహస్తాన్ని చూపుతూ భక్తుల భయాలను పోగొడుతూ ఉంటాడు. ఆయన ఆద్యంతరహితుడు అంటే మొదలు తుది లేనివాడు. ఆయన తత్వాన్ని గ్రహించడం కష్టం. ఆయన దేవాది దేవుడు, జగత్తు ఉద్ధారకుడు, జగత్ రక్షకుడు. శ్రీనివాసుడు సుగతీశ్వర అనే ప్రస్తుతులు అందుకొన్నాడు. ఆయన సద్గతి నియామకుడు,
మోక్ష ప్రదాత, ప్రేమమూర్తి, కరుణా సముద్రుడు, భక్తుల పట్ల అపారమైన ప్రేమను ప్రకటిస్తాడు. అన్నమయ్యను తన మీద పాట పాడమని సాళువ నరసింహరాయలు కోరితే తిరుమల నాథుని మీద తప్ప మరెవ్వరి మీద పాడను అన్నాడు. అప్పుడు రాయలు అన్నమయ్యకు సంకెళ్ళు వేస్తే అన్నమయ్య దేవదేవుడు తప్ప తనకు ఇంకొక రక్షణ లేదు అని స్తుతించినప్పుడు భగవంతుడు కరుణించాడని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో సప్తగిరినాథుడైన శ్రీనివాసుని సన్నిధిలో ఉండి ఎల్లప్పుడూ ఆయనను సేవిస్తూ ఉంటే భక్తజనుల పట్ల అధికమైన ఆదరాన్ని ప్రకటిస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. సప్తగిరులనాథు సన్నిధి ఎప్పుడు మంచి ఫలితమిచ్చి మహిమగూర్చు, భక్తజనుల పట్ల పరమాదరము చూపు, తిరుమలపతి గొప్ప తెలుపనగునే. సప్తగిరీశ్వరుడైన శ్రీనివాసుని సన్నిధిలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయి, మహిమ సమకూరుతుంది. భక్తజనుల పట్ల మిక్కిలి ఆదరాన్ని చూపించే తిరుమలపతి గొప్పను చెప్పటం ఎవరికీ చేతగాదు. దేవుని పూజించినా దేవుని సన్నిధిలో ఉన్న భక్తులకు మేలు కలుగుతుంది. స్వామికి సమీపంలో ఉండటమే స్వామి సన్నిధి. స్వామికి దగ్గరగా ఉన్నప్పుడు భక్తులు తమ ఆర్తిని చెప్పుకోవటానికి అనువుగా ఉంటుంది. భక్తులు ఏ సమయంలో భగవంతుణ్ణి పిలిచినా దేవుడు ఆ సమయంలో సాక్షాత్కరిస్తాడు, మంచి ఫలితాలను ఇస్తాడు. దేవుడు సర్వఫల ప్రదాత, మహిమను సమకూర్చుతాడు. భక్తుల పట్ల విశిష్టమైన ఆదరాన్ని చూపిస్తాడు. అలాంటి దేవుని గొప్పతనాన్ని గూర్చి చెప్పటం ఎలాంటి మహనీయులకైనా సంపూర్ణంగా తెలియటం సాధ్యం కాదు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్రయోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో భక్తజనులు తమకు బాధ కలిగినప్పుడు పిలువగానే పలికే ప్రేమైకమూర్తి శ్రీ వెంకటనాథుడు అని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. పిలువగానే పలుకు ప్రేమైకమూర్తి అయి కదలివచ్చునట్టి కలియుగేశ, ఆర్తరక్షణమున అతులిత ఖ్యాతిని పొందినట్టి దేవా భువన విభుడా. కలియుగనాథుడైన శ్రీనివాసుడు భక్తులు పిలువగానే కదలి వస్తాడు. ఆర్తరక్షణ విషయంలో సాటిలేని కీర్తిని పొందిన దేవుడు శ్రీనివాసుడు. శ్రీనివాసుడు ప్రేమైకమూర్తి. తన ప్రేమతో భక్తుల్ని లాలిస్తాడు, పాలిస్తాడు, కరుణిస్తాడు. భక్తుల పిలుపు వినటంతోనే పరుగులు తీసుకుంటూ వస్తాడు. దుర్వాసునికి విందు పెట్టవలసి వచ్చినప్పుడు ద్రౌపది తలచిన వెంటనే ప్రత్యక్షమై దుర్వాసునికి శిష్యులకు పొట్ట నిండేటట్లు చేసిన పురుషోత్తముడు శ్రీనివాసుడు. ఆయన అశేష భక్త దుఃఖ ప్రణాశన అని నుతులు అందుకున్నాడు. తనను సేవించే వారందరి యొక్క అన్ని దుఃఖాలని పూర్తిగా నశింపచేస్తాడు. అలాంటి దేవుడు భువన విభుడు, సకల లోకాలకు అధిపతి అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్రయోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు ఒక పద్యంలో భక్తులు నిష్ఠతో వ్రతాలు చేసిన, నామస్మరణం కావించిన, అర్చనం చేసిన వారి భక్తిభావాన్ని గుర్తించి తగిన ఫలితాలను దేవదేవుడు ప్రసాదిస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. వ్రతము చేయువారి వెతలను వాపుచు మురియజేయునట్టి పుణ్యమూర్తి, అర్చనము చేయ ఆనందమందించు వృషభ శైలవాసి వేదమూర్తి. వృషభాద్రివాసి
వేదస్వరూపుడు అయిన శ్రీనివాసుడు తన వ్రతం చేస్తూ ఉన్న వారి బాధల్ని తొలగించి సంతోషాన్ని కలిగిస్తాడు, ఆనందాన్ని అందిస్తాడు. సప్తగిరుల్లో వృషభాద్రి ఒకటి. వృషభుడు అనే రాక్షసుడు తపస్సు చేసి విష్ణువుతో యుద్ధాన్ని కోరి సాయుధ్యం పొందటం వల్ల ఆ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది. వృషభుడు బలంతో తిరుమలను ఆక్రమించి అక్కడి తాపస్సుల్ని బాధించేవాడు. ఆ ఋషులు శ్రీహరిని వేడుకొని వృషభుని పీడ తొలగింపమన్నారు. శ్రీహరి చక్రాయుధంతో అతని తలను ఖండించాడు. అప్పుడు సంతుష్టుడైన వృషభుడు కొండకు తన పేరు నిలిచేటట్లు వరం అడిగాడు. స్వామి అనుగ్రహించడంతో ఆ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది. శ్రీనివాసుడు వేదమూర్తి. ఆయన వేదవేద్యుడు, వేదాంత ఉద్ధారకుడు. నిష్ఠగా భక్తులు తనను గూర్చి పూజలు చేస్తే కరుణించి వారిని సంతోషింపచేస్తాడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు.